It's my birthday. I got the shoes, I got the dress that makes me a princess, I guess. వెరీ గుడ్ బాయిలింది స్కూల్కి వెళ్తుందా? హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంకా అలాగే స్వీట్కి చాలా సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే వచ్చాయి. ఈసారి బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. అందైతే ఇంకా ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. మా ఫ్యామిలీ మొత్తం అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈరోజు అయితే. ఇంక ఈ వీడియో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను నేను. ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే 4కి ఇలా లేచాను. లేచేసరికి కూడా చాలా వర్షం అయితే పడింది ఆ రోజు. ఇంక ఇక్కడ స్వీట్ తల్లికి చూడండి ఇంకా ఆయంతలు వస్తున్నాయి. లేపేసి అలాగా అప్పుడే ఇద్దరికి స్నానాలు అయితే చేయించాను. చేసిన తర్వాత ఫస్ట్ వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకోమని చెప్తున్నాను. ఆల్రెడీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు లేపైనా ఆల్రెడీ బిఫోర్ లేపితే ఇంకా కొంచెం పేచి పెడుతుందని చెప్పి ఎందుకు లేయాలి కానీ కొద్దిసేపు ఉండిన తర్వాత మళ్ళీ లేపాను. ఎందుకంటే ఆ రోజు దాన్ని ఏడిపించడం లేక ఇంకేమీ వెళ్ళలేదు. మళ్ళీ కొద్దిసేపు పడుకున్న తర్వాత అప్పుడైతే లేపాను. లేచి దేవుడికి అయితే దండం పెట్టేసుకుంది ఫస్ట్. ఇప్పుడే హెడ్ బాత్ అయితే చేసింది, తలకు స్నానం చేయించాను కాబట్టి ఇంకా తడిగా ఉంది హెయిర్ అయితే. ఇంకా దేవుడికి దండం పెట్టేశాక దానికి ఇష్టమైన స్వీట్ అయితే చేశాను, గులాబ్ జామున్. వచ్చేసి నైటే ప్రిపేర్ చేశాను, కొంచెం ఎక్కువగా చేశాను. ఇంక అందరం కూడా ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా తిందాం అలాగని చెప్పి ఇంకా ఫస్ట్ దీనికి స్వీట్ పెడదాం కదా లేచిన వెంటనే అలాగని చెప్పి దానికైతే స్వీట్ అయితే ఇచ్చాను. దానికి బాగా ఇష్టం, చాలా ఇష్టం స్వీట్ అంటే. సేమియా అయినా గులాబ్ జామున్ అయినా బాగా ఇష్టంగా తింటుంది కాబట్టి ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మార్నింగ్ దానికి స్వీట్ అయితే ఇచ్చాను. మమ్మల్కి అయితే స్వీట్ పెట్టలేదు అప్పుడు. వాడికి కానీ స్వీట్ తినిపించానంటే ఇంకా టిఫిన్ చేయడాడు, అందుకని చెప్పి ఫస్ట్ ఆడికైతే ఇడ్లీ తినిపించేస్తున్నాను. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా నేను మార్నింగ్ ఎడిటింగ్ చేశాను కదా నిన్న, ఆ వీడియో అయితే చూసుకుంటున్నారనమాట. దాని 3 to 4 months జర్నీ ఆ వీడియో చూస్తున్నాడు హియాంషు స్వీట్ ఇద్దరు కూడా. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి. ఇంకెక్కడైతే వాళ్ళైతే వీడియో చూస్తున్నారు. ఈలోపు నేనైతే వాళ్ళకి టిఫిన్ అయితే తినిపించేసాను. టిఫిన్ తినిపించిన తర్వాత ఇంక చక్కగా అందరం కలిసి అయితే రెడీ అయిపోయాం. రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. స్వీటీ బాగా ఎంజాయ్ చేస్తుంది దాని వీడియో చూసుకుంటూ. అది చిటు చూడు, చిటు చూడు, చిటు ఇటు చూడు, చిట్టుని ఇలా చూడు. రే అమ్మా ఫో. ఇంకా అచ్యుతాపురం సెంటర్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే ఆఫ్ చేసాం. ఎందుకంటే అమ్మ వచ్చిందనమాట కాబట్టి అమ్మ కూడా టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంకా తీసుకెళ్ళిపోయాం అమ్మను కూడా. ఇంకా అలాగే అక్కడ బేకరీలో చిన్న కేక్ తీసుకుందాం అని చెప్పి నేనైతే వెళ్ళి తెచ్చేసాను. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఏమో ఎక్కువ స్వీటీ టెంపుల్కి ఎప్పుడు కూడా ఇక్కడికే అవుతుంది అనుకోకుండా కూడా సడన్గా అయినా సరే ఈ తల్లి టెంపుల్కే రావాలని ఉందేమో. ఇంకెప్పుడు చూడు ఇంకా చోడపల్లం తల్లి టెంపుల్కే వస్తున్నాం. ఈసారి కూడా తల్లి దగ్గరికే వచ్చాం. ఇంకా కొన్ని చెప్పలేం కదా, మనం అనుకున్నది ఒకటైనా తల్లి ఎక్కడికి తీసుకురావాలంటే అక్కడికే వెళ్దాం అంటారు కదా, అలాగనమాట. ఇంకా తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా స్వీట్ తల్లి అయితే ఇంకా పైకి వస్తుంది. చెప్పులు వేసుకొని వస్తుంది ఫస్ట్, అలాగని చెప్పానని చెప్పి మళ్ళీ వెళ్ళి చెప్పులు ఇప్పిసి అయితే వస్తుంది హియాంష్ ఇద్దరు కూడా. కానీ తల్లికి పూజ అయితే చాలా బాగా చేసింది స్వీటీ. ఇక్కడ పూజ అంతా కూడా స్వీటీ చేత చేయించాను, అదే చేసింది చక్కగా. నేను అన్నీ చెప్తే 1 by 1 అయితే చేసింది. పసుపు కుంకుమ వేయు, పువ్వులు పెట్టమ్మా అలాగన్నీ చెయ్యు అలాగని చెప్తే మొత్తం అన్నీ చేసింది చక్కగా తల్లికి అయితే. ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా అక్కడ కొద్దిసేపు ఉండి ఫొటోస్ అయితే అన్నీ తీసుకున్న తర్వాత బయట చిన్న కేక్ కటింగ్ అయితే చేయించాం కార్ దగ్గర దానితోటి. పెట్టు నువ్వు పూజలో పని కొత్త తల మీద వేసుకోవడం అంటే నువ్వు ఆర్ట్ తీసుకో, ఆర్ట్ లేకపోతే దిష్టి అయ్యేది.
ఇంకా టెంపుల్లో అమ్మవారి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ మా వారు నేను ఇంకా అమ్మ మేమంతా అయితే ఇక్కడ స్వీటీకి అయితే ఆశీర్వదించాం అనమాట. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఒక పిక్ తీసుకొని అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా స్వీటీ అయితే ఇంకా బనానా తినడం అయితే ఆపలేదు. ఒక ఫోటోలో అయినా తీయమంటే తీయట్లేదు, వేచి పెడుతుంది అలాగని చెప్పి ఇంకా అలాగే తీసాం అనమాట ఫోటో కూడా. ఇంక ఇక్కడ అమ్మ మా ఇద్దరికి తీయమంటే వాళ్ళిద్దరికి ఫోటో తీసాను. నేను అట్టుకున్నానే బొబ్బ ఇది బొవ్వు చూపి బొవ్వు ఇది బొవ్వు ఎక్కడ చూపి చిటి చూ అమ్మ నోట్లేటి. ఇంక ఇక్కడ స్వీటీ వేసుకున్న డ్రెస్సు నా శారీ రెండు కూడా మామ్ అండ్ డాటర్ కాంబో అనమాట. ఇది శారీలోదే పీసు, బ్లౌజ్ పీస్ వచ్చింది. దాంతో అయితే స్వీటీకి ఇలాగా డిజైన్ చేసి కుట్టింది వదిన. చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే. ఇది తీసింది కూడా వదినే తీసింది ఈ శారీ కూడా. ఇది డ్రెస్ అయితే చాలా బాగుంది. స్వీటీకి ఆ రోజు మార్నింగ్ వేయమని చెప్పి ఇలా కుట్టీస్ అయితే ఇచ్చింది. ఇంకా స్వీటీ వాళ్ళ అత్త ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ రాఖీ పండగకి వేద్దాం అనుకున్నాను, కానీ ఆ డ్రెస్ చూసి నాకు చాలా బాగా అనిపించింది. అందువల్ల ఇంకా మార్నింగ్ బర్త్డేకి వేద్దాం కదా అని చెప్పి వేసాను. ఇక్కడ 4 కంప్లీట్ అయ్యి 5 వచ్చిందని చెప్తుంది ఇక్కడ స్వీటీ తల్లి. ఈ విధంగా మార్నింగ్ సెలబ్రేషన్ అయితే ఇలా అయ్యింది. నెక్స్ట్ ఈవినింగ్ అయితే బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందరు కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి స్వీటీ బర్త్డే అయితే బాగా అయింది. అలాగే స్వీటీకి చాలా చాలా సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే వచ్చాయి అనుకోకుండా. బాగుంది, బాగా ఎంజాయ్ చేసింది అది కూడా దాని బర్త్డే అయితే. ఇంకా ఇక్కడ కార్ దగ్గర స్వీటీ చేసిన రీల్స్ అన్నీ ఆల్రెడీ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చూడకపోతే వెళ్ళి అయితే ఒకసారి అయితే చూసేయండి. ఈ వీడియో కింద స్వీటీ ఇన్స్టా లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి. ఇంటికి అయితే వచ్చాం. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ అత్తయ్య అయితే వచ్చింది. ఇంకా అత్తయ్య దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంది స్వీటీ. ఇంక ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అత్తయ్య దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. ఇంక ఇక్కడ అన్నయ్య వదిన వాళ్ళు అయితే వచ్చారు. వదిన వచ్చేటప్పుడు అయితే చాక్లెట్స్ అటు తీసుకొచ్చింది. దాని గురించి ఆ చాక్లెట్స్ అటు వేసి అయితే వాళ్ళకి దానికి స్పెషల్గా వెరైటీగా బర్త్డే విషెస్ అయితే చెప్పారు వాళ్ళు. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 4 ఇలా అవుతుందన్నమాట. ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ టీవీ ఉంటుంది కదా అక్కడ అనమాట, ఆ సైడ్ అయితే చేస్తున్నారు. వాళ్ళ డాడీ ఈసారి స్వీటీ బర్త్డేకి బాగా డెకరేషన్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారంట. అందువల్ల చెప్పి ఇక్కడ టీవీ అటు కూడా తీసి చక్కగా ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం నీట్గా డెకరేట్ చేద్దాం వాళ్ళకని చెప్పి తయారు చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే అన్నీ అయితే తీసిన తర్వాత ఇంకా మా డాడీ ఇద్దరు కలిపి అయితే ఇక్కడ అవి ఫస్ట్ లైటింగ్వి సెట్ చేస్తున్నారనమాట. ఆ లైటింగ్వి సెట్ చేసిన తర్వాత అప్పుడు అక్కడ బ్యాక్ సైడ్ డెకరేట్ చేద్దామని చెప్పి సెట్ చే నేను అమ్మమ్మనా. ఇక్కడ మా హస్బెండ్ పని అయితే అయిపోయింది. ఇక్కడ నేనైతే బెలూన్స్ అన్నీ ఇంకా అంటిస్తున్నాను. మా స్వీట్ తల్లికి చాలా ఇష్టమైన మాషా థీమ్లో చేస్తున్నాం ఈసారి బర్త్డే డెకరేషన్ అయితే. అది అడిగింది, దానికి మాషా కావాలని చెప్పి, అందువల్ల చెప్పి సేమ్ మాషానే తీసుకున్నాం. నేనైతే ఇది మీషోలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 260 రూపీస్ పడింది ఈ మాషా థీమ్. ఇంకా మీషోలో చాలా ఉన్నాయి కదా, బార్బీ అని, యూనికార్న్, అలా చాలా డోరేమాన్, చాలా థీమ్స్ అయితే ఉన్నాయి. అందులో ఏదైనా తీసుకుంటానంటే లేదు నాకు మాషానే కావాలని చెప్పి అడిగింది. కాబట్టి దానికి ఇష్టమైన థీమ్లో అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేసాం. చూసారా ఇక్కడ స్వీటీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, దాని హ్యాపీనెస్ అంతా అక్కడ మాషా బొమ్మ ఉంది కదా దాన్ని చూసే. ఇంకా ఇలా ఇక్కడ వరకు అయితే అయింది ప్రజెంట్. ఇంకా ఇప్పుడే అక్క వాళ్ళు కూడా అందరూ అయితే వచ్చేసారు. ఇంకా ఇక్కడైతే వంటలు కూడా అన్నీ అయితే తయారవుతున్నాయి. ఇంకా అక్కడ వదిన చేస్తుంది.
హాయ్ మమ్మీ మమ్మ హాయ్ చెప్పు హాయ్ నాకు తినిపించాడు మమ్మ హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పు మమ్మ మమ్మ ఇంకో హాయ్ చెప్పు హాయ్ హాయ్ అని చెప్పు. హాయ్ తిప్పుతుందివే అక్కడ తిప్పు. మమ్మీ ఇంక ఇక్కడ వంటలు అయితే అవుతున్నాయి. బిర్యానీ, కాజు పన్నీర్ కర్రీ అయితే వదిన చేసింది, నేనైతే చికెన్ చేశాను. ఇంకా డెకరేషన్ అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ ఉత్తు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇంక ఇక్కడ దివానాటి తీసి అటు సైడ్కి అయితే వేస్తాం. ఇంక ఇక్కడ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సింపుల్గా క్యూట్గా అయితే వచ్చింది డెకరేషన్ అయితే. పైన లైట్స్ కూడా చాలా బాగా వెలుగుతున్నాయి. చీటు చీటు ఆపెట్టి ఆపెట్టి హాయ్ చెప్పు. ఇంకా మమ్మ హాయ్ చెప్పు. మమ్మ హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పడు హాయ్. బిస్సు వాకి ఎత్తాను పద. దా వాకి ఎత్తాను. హాయ్. ఇప్పుడు టైం ఈవినింగ్ 5:30 ఇలా అవుతుంది. ఇంకా పిల్లలకైతే అన్నం అయితే తినిపించేస్తున్నాను నేను. మళ్ళీ వాళ్ళ తర్వాత ఇంకా హడావడిలో అన్నం వాటి కూడా తినరు కాబట్టి అయితే ఇప్పుడైతే తినిపించేస్తున్నాను. తినిపించిన తర్వాత ఇంకా స్నానం వాటి చేపించి ఇంకా స్వీట్ తన్నాటి రెడీ చేసేయడమే. ఈ లోపైతే వీళ్ళంతా ఇక్కడ ఆడుకుంటూ అన్నం తింటున్నారు. పైన కాబట్టి కొంచెం ఆడుతూ తింటారని తీసుకొచ్చాను. మధ్యాహ్నం కూడా అలాగే అన్నం తినడం మానేశారు. ఇంకా మా వాళ్ళు అంతే, జనాలు ఎక్కువ ఉంటే ఇంకా వాళ్ళకి అన్నవాటి కూడా వద్దు, ఇంకా ఆటలు ఉంటే సరిపోతుంది అనమాట. పిల్లలు ఆట ఎక్కువ ఉంటే. It's my birthday. I've got the shoes, I've got the dress that makes me a princess, I guess. ఇంక ఇక్కడ ఈ డ్రెస్ వచ్చేసి మా చెల్లి మధ్య వాళ్ళు తీశారు స్వీటీ బర్త్డేకి. ఈ డ్రెస్ వచ్చేసి ఇప్పుడు ఈ కేక్ కటింగ్ టైం అప్పుడు అయితే వేశాను. డ్రెస్ వచ్చి చాలా బాగుంది. ఇంకా కేక్ కటింగ్ ముందు అయితే ఈ డ్రెస్తో అయితే రీల్స్ అయితే చేసింది స్వీటీ. ఇక్కడ చూసారా స్వీటీ చేసింది రీలు. ఐ గాట్ ద డ్రెస్, ఐ గాట్ ద షూస్ అనుకుంటూ. ఈ రీల్ వచ్చేసి నేను ఒకసారి చూసి ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ చేయమా అని చెప్పి చూపించాను. చూపించిన వెంటనే చక్కగా చేసింది. దానికి ఏదైనా ఒకసారి చూస్తే మంచిగా చేస్తుంది అనమాట. దానికి ఇంట్రెస్ట్ అలా రీల్స్ అటు చేయడం అయితే చాలా చక్కగా చేసింది. మా వాళ్ళంతా దాని రీల్ చూసే పొంగిపోయారు, ఎంత బాగా చేసింది అలాగని చెప్పి. ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ కేక్ అటు కూడా తీసుకొచ్చారనమాట. కేక్ అటు అన్నీ వచ్చేసాయి. ఇంకా పక్క వాళ్ళకి పిలవడానికి అయితే నేనైతే వెళ్ళాను. ఇంకా ఇక్కడ మా మేగుతర్లు అయితే తీసింది ఇక్కడ వీడియో. ఇంక ఇక్కడ మొత్తం అందరినీ అయితే మేగు కవర్ చేసింది అన్నమాట. ఇదిగోండి ఇదైతే బిర్యానీ, ఇది చికెన్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. దిస్ ఈజ్ పన్నీర్. ఇదిగోండి దిస్ ఈజ్ పన్నీర్. దిస్ ఈజ్ వైట్ రైస్. దిస్ బిర్యానీ, దిస్ చికెన్. ఇది చికెన్ కర్రీ. వైట్ రైస్. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే, నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే, చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నువ్వు కడుపున చేరగా
పోనా నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లి పోనా నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోల పాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కొలాలు పోసే వేళలోన నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళు అయితే స్వీటీకి విషెస్ చేయడానికి అయితే వీడియో కాల్ చేశారు. అప్పుడు కేక్ కటింగ్ టైం అప్పుడు స్మైలీ అయితే ఇక్కడ విషెస్ చెప్తుంది వాళ్ళ అక్కకి. ఇంకా పాపం వాళ్ళు అయితే మిస్ అవుతున్నారు. ఇంక అంతే కదా, లాంగ్లో ఉన్న వాళ్ళు ఇలాంటప్పుడే వాళ్ళకి బాధగా అనిపిస్తుంది. కానీ ఇలా వీడియో కాల్ చేసి మేమందరం అయితే వాళ్ళతో అయితే ఒకసారి అయితే మాట్లాడేసాం. నేను వచ్చేసి అప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేశాను, కాకపోతే వాయిస్ రాదు కదా, కాబట్టి ఇలా మామూలుగా వీడియో అయితే కనిపిస్తుంది కానీ వాయిస్ అయితే లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ లాగా ఇక్కడ ఫుల్గా బెలూన్స్తో అయితే ఆడుతున్నారు. స్వీటీకి అయితే ఇంకా బెలూన్స్తో ఆడడానికి కూడా పెట్టుకోలేదు. అది దానికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఏటొచ్చాయో చూసి అడవడిలో ఉందన్నమాట స్వీటీ. ఇంక హియాన్ష్ అయితే ఫుల్ బీభత్సంగా అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి స్వీటీకి ఏవేవి గిఫ్ట్స్ వచ్చాయి అన్నీ కూడా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఆల్రెడీ లెంతీ అయిపోయింది. ఇంక ఈ వీడియో ఇక్కడతో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. వాళ్ళ అక్క వాళ్ళు, అన్నయ్యలు, అలాగే హియాన్ష్ కూడా 4th బర్త్డే కాబట్టి 4 గిఫ్ట్స్ అయితే ఇచ్చాడు. బావలు, అమ్మమ్మ వాళ్ళు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చారో అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తన్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఆల్.